అందరికి నమస్తే. రీజనల్ రింగ్ రోడ్ రైతుల గుండెల మీద బండరాయిలాగా తయారైపోయింది. మరి ఏదా రీజనల్ రింగ్ రోడ్ అంటే వేయాలి, కానీ ఎవరినో సేవ్ చేయడానికి ఎక్కువ మంది రైతులను బలి చేసే ప్రయత్నాలు నడుస్తున్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ. నాకు రోజు చాలా ఫోన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మునుగోడు కాన్స్టిట్యున్సీ నుంచి, ఈ చౌటుప్పల్, ఈ సంస్థ నారాయణపూర్, ఈ ఏరియా నుంచి చాలా మంది మాట్లాడుతున్నారు. ప్లస్ ఇటు కలకుర్తి ఏరియా నుంచి కూడా మాట్లాడుతున్నారు కొంతమంది. అసలు అక్కడ ఒక దివీస్ కంపెనీ ఉంటుంది ఒకటి చౌటుప్పల్ దగ్గర. ఆ దివీస్ కంపెనీ సేవ్ చేయడానికి మొత్తం రైతుల సంఖ్య ఇంత అంత పెంచనికే అన్నీ రెడీ చేసుకొని రోజు అక్కడ వేసిన మార్కులు, ఈ మార్కులు చూడండి ఒకసారి. అసలు ఒక్కొక్క రైతు ఎట్లా ఫీల్ అవుతున్నారంటే, అసలు మొన్నటిదాకా లేదు, మొన్నటిదాకా ఉన్న అలైన్మెంట్లు వేరున్నాయంట. అక్కడ కూడా రైతులు అయిపోతారు, వాళ్ళు టెన్షన్తోనే ఉన్నారు. ఇప్పుడు కొత్త అలైన్మెంట్ ఇవి దేనికోసం వేసినారు? మొత్తం డిసైడ్ అయిపోయి ఇక మా పొలాలు పోతాయి అని డిసైడ్ అయిపోవాలన్నా, లేకపోతే ఏంది అసలు? ఇక మొన్న పోయి ఏదో సర్వేలు చేస్తుంటే ఫార్మర్ పోయి అడ్డుకున్నాడు. ఇంకా రాత్రి కూడా డ్రోన్లు తిప్పుతున్నారంట. మొత్తం డ్రోన్స్ నైట్ అందరు పండుకున్న తర్వాత రాత్రి కూడా 11-12 గంటల టైంలో డ్రోన్స్ తిరుగుతున్నాయంట లైట్లు వేసుకొని. వాళ్ళు ఆ డ్రోన్స్ ద్వారా ఏం సర్వే చేస్తున్నారు? ఆ లోకల్ ఎంఆర్ఓ దగ్గర పోతే మాకు సంబంధం లేదంటారంట, ఆర్డీఓ దగ్గర పోతే మాకేం సంబంధం లేదంటారంట, కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేస్తే మాకు అసలే తెలియదంటారంట వాళ్ళు. మళ్ళీ ఇవన్నీ చేస్తున్నది ఎవరు? ఆ చిన్న సన్నకారు రైతులు, ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతులు. వాళ్ళందరూ ఇగో ఈ ఊళ్ళోళ్ళంతా పరిశాన్ ఉన్నారు. ఎవరు వీళ్ళు? ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అలైన్మెంట్ ఉంది అని అనేవాళ్ళంట. ఆగస్టు 28 నాడు ఒక బుక్ కూడా రిలీజ్ చేసింది గవర్నమెంట్. దాంట్లో కూడా ఈ అలైన్మెంట్ ఉందంట. చౌటుప్పలు, తర్వాత చింతలగూడెము, తర్వాత గుడి మల్కాపూరు, ఈ ఉందంట. ఇక్కడ రైతులు కూడా పరిశానే ఉన్నారు. అసలు ఏమవుతుంది, ఏం కదా, ఎట్లా అని. ప్లస్ ఇప్పుడు కొత్తగా వీళ్ళు సర్వేల్ అనే విలేజు, ప్లస్ లింగవారిగూడెము, పుట్టపాక, వెల్మకన్నే, ఇంకా కింద కొన్ని ఊర్లు ఉన్నాయంట. ఈ ఊర్లో అందరూ కూడా పరిశాన్ ఉన్నారంట. ఈ అలైన్మెంట్ ప్రకారం చేస్తే ఈ ఊర్లో వాళ్ళకి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ అలైన్మెంట్ ప్రకారం చేస్తే భవిష్యత్తు దీనిలో కొన్ని ఊర్లు పోతాయంట మళ్ళీ. అట్లా కూడా ఉంది. ఏంటంటే మొత్తం ఈ దివీస్ ల్యాబ్స్ చుట్టూ తిప్పుతున్నారని చెప్తున్నారు. ఈ లింగోజీ స్టేజ్ దగ్గర ఉందంట దివీస్ ల్యాబ్స్. ఈ దివీస్ ల్యాబ్స్ మిస్ కాకుండా, అంటే దానిలోకి పోకుండా, టార్గెట్ కాకుండా, త్రిబుల్-ఆర్కు ఇక్కడ ఎక్కడ క్రాష్ కాకుండా దివీస్ ల్యాబ్స్ కోసం ఇక్కడ రైతుల సంఖ్య పెంచే ప్రయత్నాలు నడుస్తున్నాయంట. ఇక్కడ నుంచి శివన్నగూడెం నుంచి 5 కిలోమీటర్స్ డౌన్ నుంచి పోతున్నట్టు ఇప్పుడు కొత్తది. అసలు ఇది ఎక్కడ ట్రాక్ లేదు, ఎక్కడి నుంచి పోతుంది, అలైన్మెంట్ ఏంది, ఏమీ లేదంట. దానిలో పెద్ద లీడర్ల పొలాలు ఏమైనా ఉంటే అవి తప్పిస్తున్నారంట. తర్వాత పెద్ద లీడర్లు ఉన్న ఊర్లోకి పోతలేరంట. ఎవరు దిక్కులేని ఊర్లోకి పోయి రైతుల పొలాలలో ఇట్లాంటి మార్కులు వేసుకుంటా, అసలు ఈ మార్కులు దేనికోసం వేస్తున్నట్లు, అవుతున్నట్ట, పోతున్నట్ట, పోయినట్ట, ఏది చెప్పకుండా వస్తుర్రట, సర్వేలు చేస్తుర్రట, పోతుర్రంట. అసలు విషయం మాత్రం ఏం చెప్తలేరంట. అసలు ఈ దక్షిణ భాగం త్రిబుల్-ఆర్లోనే చాలా కథలు జరుగుతున్నది. ఎక్కడంటే ఈ చౌటుప్పల్ ఏరియా నుంచి చూస్తే కలకుర్తి ఏరియా వరకు. ఆ కలకుర్తి ఏరియాలో కూడా చాలా కథలు జరుగుతున్నాయి. అసలు ఇదొక ఇలకథ మాఫిలియా. ఎందుకంటే యాక్చువల్గా భూసేకరణ అనేది సెంట్రల్ ఏజెన్సీ కనుక డిజైన్ చేస్తే ఆ డబ్బులని వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక 12 మంది అధికారులతో ఒక కమిటీ చేసింది. ఆ కమిటీలో ఉన్న వాళ్ళు డిసైడ్ చేస్తారంట. రాష్ట్ర ప్రభుత్వం కనుక త్రిబుల్-ఆర్ సంబంధించిన అలైన్మెంట్స్ ఫైనల్ చేస్తే సెంట్రల్ నుంచి డబ్బులు రావు, ఆ డబ్బులు వీలే పెట్టుకోవాలి. మరి స్టేట్ గవర్నమెంట్కి ఏం నొప్పి? ఇక పైసలే లేవు, పెన్షన్లకే పైసలు లేవు, పిల్లలకు అన్నం పెట్టడానికే పైసలు లేవు, మనం ఎందుకు పెట్టుకోవాలి? అదేదో సెంట్రల్కి ఇచ్చేస్తే సెంట్రల్ అలైన్మెంట్ సరిపోదా, మనం అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోదా? కానీ అట్లా ఏదంట, అట్లా వేస్తే వీళ్ళకి నష్టం కదా. ఆడు దివీజుడు గవీజుడు వేసుకుంటూ కొట్టుకుంటూ పోతాడు. వాళ్ళకి ఇదే ప్రాబ్లం. దీనిలో కాంగ్రెస్ వాళ్ళు కూడా బలవుతారు. కాబట్టి మేము సేవ్ కావాలి, మిగతా అనామకులు రైతులు మాత్రం పోవాలి. ఇది వీళ్ళ స్కెచ్. అందుకే అప్పు తీసుకొస్తే వీళ్ళది ఏం కాదు కదా. ఇప్పుడు ఎక్కడో ప్రపంచ బ్యాంక్ నుంచి 12,000 కోట్ల అప్పు దీనికోసం అడిగిరంట. యాక్చువల్గా 18,000 కోట్ల అప్పు అవుతుందంట. మొత్తం 18,000 కోట్లు వేయాల్సి వస్తుందంట. అదేదో సెంట్రల్ భరిస్తే మనకు అప్పు తప్పుతుంది కదా. అది రేవంత్ రెడ్డి కట్టాడు, మినిస్టర్లు ఎవరు, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏం కట్టాడు, R&B మినిస్టర్. అవన్నీ మళ్ళీ జనం మీద వేయాలి, జనమే కట్టుకోవాలి. ఇక్కడ జనం బలి కావాలి, అప్పులు కట్టి జనమే బలి కావాలి. వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళ పొలాలు ఇంకా రేట్లు పెరుగుతాయి. ఈ త్రిబుల్-ఆర్ వచ్చినప్పుడు ఆ చుట్టుపక్కల వీళ్ళు ఉన్నాయి కదా, వీళ్ళ పొలాలు, వీళ్ళ కథలు, వీళ్ళ కార్ఖానాలు మొత్తం లేచి కూర్చుంటాయి రేట్లు. అసలు ఈ బక్కచిక్కిన రైతులు మాత్రం పరిశాన్ ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు, క్లారిటీ లేదు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట వాళ్ళు, నిద్రలేని రాత్రులు. సరే వాళ్ళకి ఏదో క్లారిటీ చెప్పండి. ల్యాండ్ ఇవ్వకపోతే ల్యాండ్ పూల్ చేస్తారంట. సేమ్ అమరావతిలో ల్యాండ్ పూల్ చేశారు కదా, అట్లా ల్యాండ్ పూల్ చేస్తారంట. అట్లా 1,00,000 వార్తలతోన, రోజు పేపర్లు వచ్చే వార్తలతోన, లీగుడు వార్తలు మొత్తం కూడా, ఆ లీగుడు వార్తలతోన సంస్థ నారాయణపూర్ ఏరియాలో ఉన్న రైతులు ఎవరు నిద్రపోలేని సిచ్యువేషన్ ఉన్నారంట. పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఓ సుఖం లేదు, ఓ సంతోషం లేదు, ఏం లేదంట అక్కడ రైతులకి. మరి ఆ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తున్నాడో, R&B మినిస్టర్ ఆజిలాకు సంబంధించిన ఆయన కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇక్కడ నుంచి దగ్గరే అంట ఊరు కూడా, వాళ్ళ ఊరు కూడా చాలా దగ్గర ఉంటుందంట. మరి వాళ్ళ ఊరు దాకా ఏం పోతలేదు ఇది.
వాళ్ళ ఊర్లో వాల్యూ పెరిగిపోతుంది. ఇట్లా ఎవరో టార్గెట్‌గా ఎవరినో మిస్ చేసి వాళ్ళకు టచ్ కాకుండా రైతులు మాత్రమే బలయ్యేటట్లు, రైతులు మాత్రమే ఇబ్బంది పడేటట్లు ఈ త్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్ మొత్తం మారుస్తున్నారని ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. మొన్నటిదాకా ఉన్న చర్చ. పాత అలైన్‌మెంట్ ఇయనికే అప్పటి ప్రభుత్వానికి సంవత్సరం పట్టిందంట. అది సెంట్రల్ గవర్నమెంట్‌తో చేపించిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో చేపించారు. ఎందుకంటే డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు. యాక్చువల్‌గా భూసేకరణ మాత్రమే మనం చూపిస్తాం. మొత్తం ధర అంతా వాళ్ళు చూసుకుంటారు. కానీ ఇప్పుడు ఏమైతుందంటే అలైన్‌మెంట్ మనం వేసుకుంటే, మన రాష్ట్ర ప్రభుత్వం వేస్తే ఆ డబ్బులు మనమే పెట్టుకోవాల్సి వస్తది. ఇప్పుడు రైతులు బలైపోని, ఎవరైనా ఏమైపోని అప్పు తీసుకొచ్చైనా సరే చేద్దాం. కానీ అలైన్‌మెంట్ మాత్రం సెంట్రల్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వద్దు. కిషన్ రెడ్డి గారు ఉన్నారు సెంట్రల్ మినిస్టర్. కనీసం ఆయనైనా చొరవ చూపొచ్చు దీనిలో. ఆ దక్షిణ భాగాన ఏం జరుగుతుంది త్రిపుల్ ఆర్‌లో? చాలా చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటువైపు చూస్తే మొత్తం రేవంత్ వాళ్ళ బ్రదర్స్ ఈ త్రిపుల్ ఆర్ టార్గెట్‌గా 300-400 ఎకరాలు మొత్తం ల్యాండ్ బ్యాంక్ జమ చేస్తున్నారంట. అటకెళ్ళి రైతులను బెదిరించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంట. మొత్తం వాళ్ళను తక్కువ కొనే ప్రయత్నాలు చేస్తున్నారంట. దానికోసం అని చెప్పి ఈ 4th సిటీ నుంచి కుదురుతలేదని చెప్పేసి అక్కడ అలైన్‌మెంట్ మారుస్తున్నారంట. అలైన్‌మెంట్ అసలు ఇప్పుడున్న అలైన్‌మెంట్ కన్నా దూరం వేస్తున్నారంట. దీనికి సౌకర్యంగా లేదని చెప్పి 4th సిటీకి సౌకర్యంగా లేదని చెప్పేసి ఇంకా దూరం తీసుకోపోతున్నారంట. త్రిపుల్ ఆర్ 4-5 కిలోమీటర్లు వెనుకకు తీసుకోపోతున్నారంట. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద బర్డెన్ 18,000 కోట్లు అదంతా ఇప్పుడు జనాలు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ ప్రపంచ బ్యాంక్ అప్పు తీసుకొస్తే అసలు ఈ త్రిపుల్ ఆర్ అనేది ఏం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం మీద జనం అలర్ట్‌గా ఉండాలి. అసలు ఎందుకు పాత అలైన్‌మెంట్లు ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఏం గొడవలు కాలే పాత అలైన్‌మెంట్‌లో. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు అలైన్‌మెంట్లు చేంజ్ చేయడంతోన రైతులంతా పరిశాన్ అవుతున్నారు. ప్లస్ అందరూ ఏమవుతుంది అని చెప్పి అసలు వాళ్ళంతా ఒక రోదనతో ఉన్నారు. వాళ్ళంతా ఇంక మా పొలాలు పోతే మేము ఎట్లా బతకాలి? మా పరిస్థితి ఏంది? మా జీవితం ఏంది? మేము హైదరాబాద్ పోయి పని చేసుకోలేము కంపెనీలల్లో. అరెకరం ఉన్న రైతు ధైర్యంగా బతుకుతాడు. కానీ ఎక్కడ చాలా తక్కువ నష్టం ఉండేటట్లు ఉండాలి. ఇప్పుడు రైతుల పొలాలు పోయి వాళ్ళు నొప్పి, వాళ్ళకు బాధ, ప్లస్ ఈ 18,000 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టాల్సిన స్టేట్ గవర్నమెంట్ అప్పు తీసుకొచ్చి పెడితే అది జనాలందరి మీద పడుతుంది మళ్ళీ. కాబట్టి ఇక్కడ ఏదో జరుగుతుంది, గ్యాంబ్లింగ్ జరుగుతుంది. త్రిపుల్ ఆర్‌లో గ్యాంబ్లింగ్ ఒకటి జరుగుతున్నది. ఈ గ్యాంబ్లింగ్ ఏందో జనం కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.